ఇప్పుడు మనం చూసాం. వాళ్ళు యూట్యూబ్‌లో ఈ ఛానెల్స్ అన్నీ పెట్టి చేసుకొని ఏకంగా మన 'చిరంజీవి' గారి సినిమాలో ఛాన్స్‌లు కూడా కొట్టేశారు. కొట్టడం ఇన్ ద సెన్స్ ఛాన్స్ వచ్చింది వాళ్ళకు, చేశారు. అంటే యూట్యూబ్‌లో చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు మంచోళ్ళు కాదు అని మనం చెప్పడానికి లేదు. చాలామంది మంచోళ్ళు కూడా ఉండిండొచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ద స్కామ్. మనం చూసాము సింగర్ 'మంగ్లీ' ఆవిడకి సంబంధించింది కూడా ఏదో వచ్చింది రూమర్ అని చెప్పేసని ఓ పెద్ద ఎత్తున జరిగింది. అంటే ఇవన్నీ ఏంటంటే ఆధారాలు ప్రాపర్‌గా వీళ్ళు చూపిస్తున్నారా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అవి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆరోపణల వరకే మిగిలిపోతాయి. నేను అదే అంటున్నానండి. ఇప్పుడు నేను కూడా చెప్తానండి. ఏమని చెప్పేసని యాంకర్ గారికి ఇందాక కెమెరా బంద్ చేయగానే నేను 3 కోట్లు డబ్బులు ఇచ్చానండి. నాకు ఆయన డబ్బులు ఇవ్వాలి. నేను సాక్షి దానికి వచ్చి ఉన్నాను అని అన్నాను అనుకోండి. నాకు యాంకర్ గారు డబ్బులు ఇవ్వాలంటే పాసిబిలిటీనా? అడుగుతారు ఆధారాలు, ట్రాన్సాక్షన్స్. ఎగ్జాక్ట్లీ. చెప్పడం ఈజీ. 3 కోట్లు ఇవ్వాలంటే 3 కోట్లు అంటే ఎంత సైజ్ ఉంటది? ఎంత క్యాష్ ఉంటది? ఎక్కడి నుంచి ఇవన్నీ మినిమమ్ అవి.